హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు, అన్న ర్యాంక్ చెప్పండి కొంచెం మా కీ మార్క్స్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని మాకు ర్యాంక్ చెప్పండి అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలామందికి అయితే నేను రిప్లై ఇచ్చాను, కొంతమందికి అయితే రిప్లై ఇవ్వలేకపోయాను. ఎందుకంటే కొంతమంది అయితే కామెంట్ ఎలా చేస్తున్నారంటే, అన్న నాకు 37 మార్క్స్ వచ్చినాయి, నేనైతే ఓసీ అండ్ ఇంటర్లో నాకైతే 500 అబోవ్ వచ్చినాయి అని చెప్తున్నారు. మీకు 37 మార్క్స్ వచ్చినాయి, ఓకే. ఇప్పుడు మీకు నార్మలైజేషన్ ప్రాసెస్లో నేను చెప్పిన లాస్ట్ వీడియోలో చెప్పిన 3 ప్రాసెస్లో మీకు ఒకవేళ ఒక 3 మార్క్స్ అండ్ 4 మార్క్స్ యాడ్ అయినా సరే ఇప్పుడు 40 మార్క్స్ క్వాలిఫై, ఓకే. కానీ మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ వచ్చిద్దో లేదో చెప్పలేం కదా. అంటే మీకు వచ్చిన ర్యాంక్కి మంచి కాలేజ్లో సీట్ వచ్చిద్దో రాదో చెప్పలేం. అందుకనే నేను వాళ్ళకైతే రిప్లై ఇవ్వలేదు. ఓకే, ఈరోజు వీడియోలో అయితే అసలు ఎంసెట్ ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలి, అంటే మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చేది అని అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను నేనైతే కన్ఫామ్గా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది చెప్పారు కదా కామెంట్స్లో, నాకు 35 వచ్చినాయి, 32 వచ్చినాయి, నాకు ర్యాంక్ ఎలిజిబుల్ అవుతానని. ర్యాంక్ ఎలిజిబుల్ అంటే నేను చెప్పా కదా, మీ 3 ప్రాసెస్ జరుగుతాయి, అందులో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది మేమైతే చెప్పలేము. మీ షిఫ్ట్ వైజ్గా ఉండిద్ది, అదైతే డెఫినెట్గా అయితే ఎలా అంటే చెప్పలేను. మీకు ఎంత మార్క్స్ వచ్చినాయి, ర్యాంక్ ఎంత వచ్చింది అయితే నేనైతే చెప్పగలుగుతా. అంటే క్వాలిఫై మార్క్స్ దాటి, అంటే 40 మార్క్స్ అబోవ్ వచ్చి నాకు ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పమంటే చెప్తాను. కానీ నాకు 35 వచ్చినాయి, నాకు ఇంటర్ మార్క్స్ ఇన్ని, నేను ఓసీ అంటే ర్యాంక్ ఎలా చెప్తారు చెప్పండి. మీరు క్వాలిఫై కూడా అవ్వకుండా ర్యాంక్ ఎలా చెప్తారు? మీరైతే డెఫినెట్గా ర్యాంక్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి డెఫినెట్గా అయితే. ఓకే, ఇప్పుడైతే అసలు మార్క్స్కి నువ్వు వచ్చిన మార్క్స్కి ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలనేది నేనైతే చూపిస్తా. ఇగో చూడండి, మీ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, మీకు వచ్చిన మార్క్స్కి ఇటు సైడ్ అయితే మార్క్స్ ఉంది, ఇటు పక్క అయితే ర్యాంక్ ఉంది. చూసుకోండి ఒకసారి, సేమ్ ఇందులో ఎలా ఉందో మీకు వచ్చిన మార్క్స్ అయితే మీరు ఇటు సైడ్ చూసుకొని చెక్ చేసుకొని ఇటు సైడ్ ర్యాంక్ చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ఇంతే వస్తాయి డెఫినెట్గా. నేనైతే స్క్రీన్ మీద ఏదైతే చూపిస్తున్నానో మ్యాక్సిమం ఇలానే ఉండిద్ది ర్యాంకింగ్ అయితే. సేమ్ మార్క్స్ మీకు ఇన్ని వచ్చినాయా, ఇటు సైడ్ ర్యాంక్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్కి క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ర్యాంక్ మీద అయితే. మీకైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ అదేవిధంగా కాలేజ్ గురించి ఎనీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ప్రూఫ్ లేనిదే మనం అయితే ఏ వీడియో అయితే అప్లోడ్ చేయము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.